జస్ట్ ప్రాక్టీస్ వీడియో అనుకోద్ది, ఏం లేదు ఆడ. నువ్వు పెద్దగా ఏం కష్టపడి అదేంది క్వశ్చన్ ఆన్సర్ నేను లాగా ఫస్ట్ గొంతు మీద వచ్చి కూర్చుంటే ఏంది పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీళ్ళటాలకు వాన పెద్ద కూడా వరద వచ్చి ఆ సౌండ్ కూడా లేదు ఇక్కడ అయితే. ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నావా? ఉన్నా నా నుంచి రికార్డ్ అవుతుందా? రికార్డ్ పెద్ద ఫ్యామిలీ, అందులో నా తోటి కోడళ్ళని చూసి నేను వాళ్ళతో పాటు ఇలా ఉండాలి, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా, నీకు తోచిన ఆన్సర్ చిన్నగా అడుగురా. పెద్ద పెద్ద నోట్ వెళ్ళదు ముందే చెప్తున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మేము అమ్మ అరుచుకుంటూ వస్తుంది. ఓ బిడ్డ మీ అమ్మ ఫోటో. మా అమ్మ వచ్చింది గాయస్ మధ్యలో. బాబు భాస్కర్ రావు ఎందుకు వస్తున్నావు? ఇంత ఏవి పర్ఫెక్ట్ చేయాలంటే ఇన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హాయ్ గైస్, ఇన్ని రోజులు నేను ఇలాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వీడియోలు చూస్తూ నచ్చిన వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం స్క్రీన్ ముందుకు రావడం ఏదో కొత్తగా ఉంది. చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. ఇన్ని రోజులు నేను అందరిలాగానే ఇల్లిరుకు, ఇప్పుడు మీ ముందిరుకు ఈ వీడియో రూపంలో. ఏ కంటెంట్ తీసుకోవాలి, ఏ వీడియో చేయాలి అని చాలా ఆలోచించాను అందరిలాగానే. కానీ నాకు అందుబాటులో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్తో కంటెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అన్న నా ఈ మొదటి ఆలోచనకి ఈ వీడియో నిదర్శనం. మెయిన్గా చెప్పాలి అంటే మా అన్నయ్యలలో సగభాగమైన మా వదినమ్మలతో కలిసి మొదటి వీడియోగా మీ ముందుకు వస్తున్నాను. నాకు తోచిన కంటెంట్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే ఆశీర్వదిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇట్లు వేణు దేశటి. టెన్షన్ ఏం లేదు, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా, నీకు తోచిన చిన్నగా అడుగురా. పెద్ద పెద్ద నోట్ వెళ్ళదు ముందే చెప్తున్నా. నేను ఫస్ట్ గొంతు మీద వచ్చి కూర్చుంటే ఏంది గొంతు మీద ఏడవుతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అంట. ఇప్పుడు నవంబర్ వస్తే, ఇప్పుడు నవంబర్ మీ పెళ్ళి 15వ తారీఖు వస్తే 13 ఏళ్ళు 14 వస్తాయి. 14 సంవత్సరాలు 13 పూర్తి అయిపోతాయి. ఈ 14 ఏళ్లలో నువ్వు ఏం నేర్చుకున్నావు? 13 ఏళ్లలో అక్కడ నుంచి ఇడికి వచ్చి అక్కడ ఏం తెలియదు కదా నీకు? అక్కడ నాకు ఏది తెలియదు. ఇప్పుడు ఆ నుంచి ఆశపూర్ నుంచి గట్కేసారి ఎంత దూరం ఉంది తెలుసు కదా నీకు. ఆడికి కూడా రాలేను నేను అప్పట్లో. ఇప్పటికైనా పోలేను అనుకో. పెళ్లికి ముందు ఏం పని చేసేదాన్ని వద్దు. ఇంకా అమ్మ వాళ్ళ ఏంటనే ట్రాక్టర్ మీద అట్లా వాళ్ళ ఏంటనే పోయేదాన్ని. ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఉన్న ఫ్యామిలీకి వెళ్ళాలనుకున్నా అంటే చెప్పింటారు కదా ముందే. ఎట్లా ఉంటది అప్పుడు? నువ్వు ఇంతమంది ఉన్న ఇంటికి వెళ్తున్నా నేను, అది పెద్ద ఫ్యామిలీకి నన్ను కోడలుగా ఇస్తున్నారు, అది ఇట్లా అనుకోవాలని కూడా నాకు అట్లా అప్పుడు తెలియదు. ఈ అనుకునే థాట్ కూడా లేదు, అంత ఏం తెలియదు. పెళ్లి చూసిరు, చేసిరు, చేసుకున్నారు. కంబైన్ ఫ్యామిలీస్ బెటరా, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్ బెటరా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఉమ్మడి కుటుంబం అంటే బాగుంటది, యూనిటీ బాగుంటది. ఎవరికి ఏ సిచ్యువేషన్ బ్యాడ్ అయినా ఒకరు హెల్ప్ చేసుకోవడానికి బాగుంటది. ఒకరి బాధను ఒక 10 మెంబర్స్ షేర్ చేసుకొని దాన్ని షఫిల్ అవుతుంది. ఓకే ఫైన్. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కరి క్యారెక్టర్ కొంతమందికి బయటికి చెప్పుకోలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఇంటర్నల్ వాళ్ళ లైక్ ఫుడ్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, హెల్పింగ్ అయితే చాలా బాగుంటది. ఒకరికి ఒకరు సపోర్టివ్ గా బాగుంటది. ఒకరికి కుకింగ్ పరంగా ఒకరు సిక్ అయితే ఇంకొకరు చేసి పెట్టే అడ్వాంటేజ్ బాగుంటది. అదే ఇండివిజువల్ అయితే ప్రైవసీ ఎక్కువైపోతుంది. ఇందులో అడ్వాంటేజ్ అంటే వాట్ దే నీడ్, ఏది కావాలో అది చేసేసుకుంటారు. ఓకే ఫైన్. డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళు సిక్ అయినా వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళకి ఒకరి హెల్ప్ ఉండదు. లైక్ హస్బెండ్ అండ్ వైఫ్, కిడ్స్ ని వైఫే చూసుకోవాలి, హస్బెండ్ ని వైఫే చూసుకోవాలి, ఎటుబడి వైఫే చేసుకోవాలి. అదే కో సిస్టర్స్ ఉంటే కో సిస్టర్ ఒక సిస్టర్ చేసిన ఒక టైం కాకుండా ఒక టైం ఒకరు చేస్తే ఇంకోరు సపోర్ట్ ఉంటారు కదా. సో అది దీనికి అడ్వాంటేజ్, దానికి అడ్వాంటేజ్, దీని డిసడ్వాంటేజ్, దాని నాకు ఇండివిజువాలిటీయే బాగుంది. ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కి నాకు నా అవసరం, కిడ్స్ అయిపోయి అంత అయిపోయి ఒక ఉమెన్ లైక్ ఆ ఇంట్లో ఉన్న ఇండివిజువాలిటీ బెటర్. ఎందుకంటే నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ కాదు కానీ సిచ్యువేషన్ ని బట్టి అన్నిటి పరంగా నాకు ఇండివిజువల్ ఫ్యామిలీ ఓకే. ఇన్ని ఇయర్స్ మనం కలిసి ఉన్నాం కదా, దాని స్పెషల్ దానికి, ఇప్పుడు దీని స్పెషల్ దీనికి. దేన్ని తక్కువ చేసేది ఏం లేదు. ఆడపిల్ల లైఫ్ పెళ్లి కాకముందు ఎలా ఉంటది అమ్మ నాన్నతోటి, పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన తర్వాత అత్త మామతో ఎట్లా ఉంటుంది, ఎట్లా చేంజ్ అవుతుంది కన్వర్షన్ అనేది, అంటే ఎట్లా అడ్జస్ట్ అవుతారు? అంటే ఇంకా మన ఇంట్లో అయితే చాలా ఫ్రీడమ్ గా వదిలేస్తారు కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ వచ్చేవరకు ఇది పెద్ద ఫ్యామిలీ, అందులో తోడు నా తోటి కోడళ్ళు, నా బావలు, నా మరిది, ఇంకా
అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండలేము. నా తోటి కోడళ్ళని చూసి నేను వాళ్ళతో పాటు ఇలా ఉండాలి అలా ఉండాలని ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. నంబర్ 3, నీకన్నా ముందు ఇద్దరు ఉన్నారు. సో నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే ఇలా ఉండాలా, తారింట్లో ఇంతమంది పెద్ద కుటుంబంలో ఇలా ఉండాలా. ఒకవేళ ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు అయితే ఎలా ఉంటారు? ఇంకా వాళ్ళకి మనం చెప్పలేము. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా వాళ్ళిద్దరే కదా, వాళ్ళ ఇష్టం ఉన్న ఇంకా మనం ఎందుకు బయట చూస్తూనే ఉంటాం కదా కొంచెం మందిని, వాళ్ళ ఇష్టం. ఇంకా ఎప్పుడు మార్నింగ్ అనేది మనం ఎలా 5:30కి 6కి అలా లేస్తాం, వాళ్ళకి అలా ఉండదు. ఇంకా లేవడం, రెడీ కావడం, హాస్టల్కి వెళ్ళిపోవడం, వాళ్ళు ఇష్టం వంట చేసుకుంటారు, లేదంటే బయటకి వెళ్ళి ఫుడ్ తెప్పించుకుంటారు అలా. కానీ ఉమ్మడి కుటుంబంలో అలా నడవదు. అన్ని సాంప్రదాయాలు కానీ పూజలు కానీ అన్ని ఫాలో అవ్వాలి. జర్నీ ఎట్లా వచ్చింది? 13 ఏళ్ళు నువ్వేం చెప్తా ఇంతమందికి వండి పెట్టినా, ఇంతమందికి చేసినా కదా. అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాధలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, పెళ్లిళ్ళు అయినాయి, ఇంట్లో ఏదో ఒకటి ఏదైనా అందరం కలిసినాం, చేసుకున్నాం. ఎవరంతలకు వాళ్ళు పోయింటే, ఇప్పుడు పెళ్లి అయినాకనే సపరేట్ అయింటే ఒకరిదొకరిది అయింటే ఎవరంతలా వాళ్ళు ఉంటారు. అట్లా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. అప్పుడు ఎట్లా ఉంటది, ఇప్పుడు ఎట్లా ఉంటది? ఒక దగ్గర ఉన్నాం కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు వచ్చింది. అదే ఎవరికి వాడు వండుకొని తినకుండా కొట్లాడు పంచాదులు ఇట్లా ఎవరి ఉండే వాళ్ళ దాడు తెచ్చుకొని తిని అసలు ఇట్లా ఉండే వాళ్ళమే కాదు మనం. మీరు ఉన్నందుకే మేము ఉన్నామేమో, మీరు వచ్చిన వాళ్ళు అట్లా ఉండబట్టే మేము ఉన్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అట్లా లేరు. నేను ఇంతమందికి ఎందుకు వండి పెట్టాలి, ఇంత హుషారు నేను అప్పుడే వండి అట్లా అనుకుని ఉంటే మనం ఇట్లా ఉండే వాళ్ళమే. ఈ వరకు వచ్చేదే కాదు. ఇప్పుడు ఉంటారు కదా వేణు, ఇప్పుడు లేడీస్ ఎట్లున్నారు బయట, నేను ఇంతమందికి నేను ఎందుకు చేస్తాను, నేను ఉండను, నేను వెళ్ళిపోతా మా ఇంటికి, నేను ఇంతమందికి అంటే అప్పుడు మీ అన్న ఏం చేస్తాడు? మాక్సిమం సపరేట్ అవుతారు, లేదా ఒపీనియన్ కే ట్రై చేస్తారు. ఒప్పించినా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇంకో 6 నెలలు సంవత్సరం వరకు ఓపిక పడతారు. నేను ఉండను, చేత అయితే లేదు, నేను ఇంతమందికి నేను ఎందుకు చేయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాక్సిమం అట్లనే ఉంటారు. ఎందుకు చేయాలి అసలు? అట్లా ఒక్క కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కోడళ్ళు ఉన్న వాళ్ళు కూడా సపరేట్ అయిపోయిన వాళ్ళు లేరా? పెళ్లి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెద్ద ఆయనకు పెళ్లి అయింది, చిన్న ఆయనకు కాలేదు. అట్లా ఉన్న వాళ్ళు కూడా సపరేట్ అవుతారు పెళ్లి కాకముందు కూడా. అట్లా ఉన్నారు. ఇప్పుడు నేను ఇదే పొజిషన్ లో ఉండి అప్పుడు నేను అట్లా ఇంత దూరం వరకు వచ్చేదే కాదు. చాలా మంది నన్ను అట్లనే అంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతవరకు నిలబడ్డారు, ఎంతవరకు ఓపిక చేసుకొని ఉన్నారు అనే దాన్ని బట్టే ఆయన ఉంటుంది. మనం కూడా ఉండాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళే లేరు, అరే నేను పోతా, నాకెందుకు ఇదంతా, ఎవడన్నా వస్తారు అని, లేకపోతే లేదనుకో మిగతాది కూడా ఉండదు. వెనకాల ఏదైతే వచ్చేది. ఇప్పుడు బర్రె పోయినకెళ్ళే పిల్ల పోతుంది, బాట పొంటి పోతుంది, తల్లెంబడే పోతుంది. ఫస్ట్ పోయేది ముందు పోతే వెనక పోయేది కూడా కరెక్ట్ పోతాయి. ఒకవేళ అటు ఇటు పోవాలనుకున్నా లేదు, ముందోడు పోతున్నాడు, మా అక్క చేస్తుంది, కోడలుగా వచ్చి ఇంటికి ఇంత చేస్తుంది, చదువు లేదు, ఆమెనే అట్లుంది, మనం చదువుకొని కూడా ఇట్లా చేస్తే గలీజ్ ఉంటుంది అనే దాంట్లో కూడా వాళ్ళు ఉండిపోయి అనుకుంటున్నారు. అదే నేనేమంటున్నా అంటే, నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా కూడా నడిచింది. ఒక రకంగా మీరు అనుకుంటే చాలు. నాకు మేము అనుకోవడం వద్దే ఇదంతా. అంటే ఫస్ట్ వచ్చి అన్న గానీ నువ్వు గానీ ఇదంతా చేయబట్టే ఇప్పుడు ఈడి వరకు కూడా వచ్చింది, ఇంతవరకు కూడా ఇప్పుడు అప్పుడే ఇప్పుడు నువ్వు కరెక్ట్ లేకపోయినా, అన్న కరెక్ట్ లేకపోయినా ఈడి వరకు వచ్చేదే కాదు. మేము ఎంత కరెక్ట్ గా ఉన్నా, ఫస్ట్ ఉన్నోళ్ళు కరెక్ట్ ఉంటేనే ఇప్పుడు అత్తమామ ఎంత కరెక్ట్, అన్నదమ్ములు ఎంత కరెక్ట్ ఉన్నా, వచ్చినా కూడా కరెక్ట్. మీరంటే ఎంత కొట్లాడో తిట్టుకోనో ఉంటారు, రక్త సంబంధం. వచ్చినా అట్లా ఉండంటే ఉండలేదు కదా దాంట్లో. ఇప్పుడు ఇష్టం లేకున్నా, వచ్చినాకి ఇష్టం లేకపోయినా నేను ఎందుకు చేయాలి ఇంతమందికి, నేను పని మనిషినా అట్లా అనేటోళ్ళు ఎంతమంది వస్తావా, సపరేట్ కాపురం పెడితే వస్తా, లేకపోతే నేను రాను, మా అమ్మల ఇంటికి పోతాను పోతా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడ చావాలి, అక్కడ వదిలికెళ్ళక ఇక్కడ వదిలిక. ఇప్పుడు మేము అట్లే సపరేట్ మేము వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు మీరు ఎట్లుంటారు, మీది ఎట్లుంటారు? వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళిపోయారు, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు 2 ఆయన కూడా పెళ్లి అయింది అనుకో, ఆమె కూడా వెళ్ళిపోయింది, నేను ఎందుకు ఉండాలి మినిమం అనుకుంటది. ఒక 6 నెలలు సంవత్సరం చేసిన ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కసారి మాకు ఇప్పుడు ఈ ఇంట్లో మేము నలుగురం ఎంత పని, ఒక్కొక్కసారి విసుకొస్తుంది. ఇంతమందికి చేయనీకే, తల్లి బిడ్డకి చేయనీకనే కోపం వస్తుంది, విసుకొస్తుంది. ఎందుకు నా బిడ్డనే ఉంది, అమ్మ జర ఇల్లు అంటే పో నేను అని అనుకుంటా పోతుంది. అలాంటిది ముక్కు ముఖం తెలియను చేసుకున్న హస్బెండ్, తమ్ముళ్ళు అంట, మామూలు అంట, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీకి వస్తే హస్బెండ్ ఒకటే పని చేయాలా, లేకపోతే వైఫ్ కూడా ఇష్టం ఉంటుందా? ఒకవేళ వైఫ్ చేసినా చేయకపోయినా డిపెండెన్సీ ఎలా ఉంటది హస్బెండ్ చేసిన దాని మీద? ఓవరాల్ గా ఫ్యామిలీ నడవడం కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు. ఈ రోజులలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తేనే చాలా బెటర్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అట్ ద సేమ్ టైం ఇద్దరు పిల్లలైన వాళ్ళు ఆ కిడ్స్ ని చూసుకోవడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి. ఇప్పుడు పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటది, వాళ్ళకి స్కూల్ టైమింగ్ ఒకటి ఉంటది, వాళ్ళకి ప్రిపరేషన్ సపరేట్ ఉంటది. ఆ 2 సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే మదర్ ఉండొచ్చు, కానీ ఫుల్ఫిల్ గా చేయలేరు. ఒక గ్రాండ్ పేరెంట్ ఇంట్లో ఉంటే ఇట్స్ ఓకే,
జాబ్ జాబ్ చేయొచ్చు, చేయొచ్చు. పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటారు చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు లేదు. ఈవినింగ్ మళ్ళీ ఎర్లీగా వచ్చి చూసుకుంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇద్దరు కిడ్స్ ఉండి వాళ్ళు స్కూలింగ్ వాళ్ళ స్టడీ అవ్వాలి అంటే మాత్రం కొంచెం ఫెయిల్ అయిపోతారు లైఫ్. ఎందుకంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ గా పోతది, ఒకరిని పిల్లల్ని చూసుకోవడమా లేకపోతే ఫైనాన్స్ డిస్టర్బ్ అవుతుంది పక్క. డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇద్దరు ఫైనాన్షియల్ గా చేస్తేనే బెటర్. ఒక గ్రాండ్ పేరెంట్ మాత్రం ఉంటే బాగుంటది. నీ ఒపీనియన్? నా ఒపీనియన్ అది. ఇంకా నాకంటే తోటి కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నేను ఇంకా మంచిగా ఉండాలి అందరితో పాటు అన్నట్టు అట్లా ఉంటది. ఇక్కడంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అంత మన ఇష్టం కదా, అత్త వాళ్ళ ఇంట్లో అలా చేసినా నడుస్తుంది, చేయకపోయినా నడుస్తుంది, మార్నింగ్ లేచినా నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది. కానీ అత్త వాళ్ళ ఇంట్లో అలా కాదు, నాకు తోటి కోడళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళతో పాటు నేను సమానం. నేను ఎందుకు తక్కువ వాళ్ళపైన? వాళ్ళు ఎంత చేస్తే నేను నేను దాంట్లో చేయాలి. అంత చేయాల్సిందే. నాకు ఎందుకు రాదు? నేను అంతా ఇంత చదువుకున్నా, నాకు నాలెడ్జ్ ఉంది, బయట ప్రపంచం అంటే తెలుసు. నేను వాళ్ళతో పాటు సమానంగా ఉండాలి. ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. సో కోడలుగా అడుగు పెట్టే ముందు పెళ్లి ఫిక్స్ అయ్యేదంతా ఉన్నప్పుడు అక్కడ ఏమేం కావాలని కోరుకుంటది. పెళ్లి అయిన అక్కడికి వెళ్తున్నానని తెలిసిన తర్వాత హస్బెండ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమేం కావాలి, మినిమం బేసిక్స్? ఈ జనరేషన్ ది చెప్తా. ఏంటి అంటే హస్బెండ్ ఒక్కడే ఉండాలి, జాబ్ ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, ఇండివిజువల్ గానే ఉండాలి. అసలు పేరెంట్స్ వద్దు, ఇన్లాస్ వద్దు. ఇన్లాస్ ఎట్లా ఉండాలంటే చుట్టం చూపుగా వచ్చి వెళ్ళాలి అంతే. ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు. ఓకే, సిబ్లింగ్స్ వాళ్ళ హస్బెండ్ కి ఉన్న సిబ్లింగ్స్ కూడా వచ్చి వెళ్ళాలి అంతే. ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. కాకపోతే ఆ ఇండివిజువాలిటీ ఉన్నా ఇండివిజువాలిటీ అవసరం లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే దాని నీడ్ ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇండివిజువాలిటీ ఎంత డేంజర్ అనేది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అవసరం వచ్చినప్పుడు లేకపోతే ఫైనాన్షియల్. ఇప్పుడు నువ్వు రోజు రాని వాడివి ఇబ్బంది అయినప్పుడు పిలిస్తే వస్తావా నా దగ్గర? పిలవను, నాకు అవసరం లేదంట. ఒక రోజు అవసరం పడుతుంది, ఆ రోజు పిలిస్తే నువ్వు వస్తావా? నేను వేరే పనిలో ఉంటావు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది? డైలీ కమ్యూనికేషన్ డైలీ ఉంటేనా ర్యాప్ ఉన్నా లేకపోయినా వచ్చిపోతుంటారు. అలా ఇప్పుడు అమ్మాయిలు అలా కోరుకుంటున్నారు. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ ఉంటేనే కదా నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మీ ఇంట్లో తిన్నా తినకున్నా రేపు పొద్దునరే మా వాళ్ళు అని వచ్చేది ఎవరు? ఫ్యామిలీ సిబ్లింగ్స్ ఉంటేనో, ఇన్లాస్ ఉంటేనో, ఆడపడుచులు ఉంటేనో వస్తారు. ఇప్పుడైతే కొట్లాడుకోరు కదా, రోజు కొట్లాడుకుంటారు. ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్కరికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం సర్వైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప మొత్తమే ఉండొద్దు మేమిద్దరమే ఉండాలి అంటే అటు సాంప్రదాయాలు తెలియవు, ఇటు పాతకాలం నుంచి వచ్చే మన అత్తగారి పద్ధతులు తెలియదు. అమ్మ వాళ్ళ పద్ధతులు వేరు, అత్తగారి పద్ధతులు వేరు. అమ్మగారివి ఫాలో అవ్వం అత్తగారి ఇంట్లో. ఉండాలి తప్పకుండా, సాంప్రదాయాలు తెలియాలి అంటే అందరు ఉండాలి. సపరేట్ అనేది ఎప్పుడు నేర్చుకోవాలంటే దానికంటూ ఒక స్టేజ్ ఉంటది. ఆ స్టేజ్ అప్పుడు యూ కెన్ డూ సపరేట్ వచ్చేస్తుంది కొన్ని తర్వాత. ఇది పెళ్లికి ముందు ఏమేం కావాలని కోరుకునే బేసిక్స్ గురించి. ఇప్పుడు నీకన్నా ముందు రాధోజ్ఞ ఉంది, మాధురోజ్ఞ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇంత పెద్ద ఇంటికి ఒక పెద్ద కోడలుగా ఉంది తనతో పోలిస్తే మీది ఎలా ఉంటది, తనది ఎలా ఉంటుంది? బాధ్యతలు కావచ్చు, బరువులు కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, ఆడపిల్లలు వచ్చే పెట్టుబడులు కావచ్చు, ఏదన్నా ఇంట్లో రథమైనప్పుడు కావచ్చు, ఆమెది పనులు ఎలా ఉంటాయి, మీ పనులు ఎలా ఉంటాయి? అంటే తనకి పెద్ద కోడలు కాబట్టి తన బాధ్యత చాలా ఎక్కువ. ఆమె ఏది చెప్తే మేము అది వినాల్సిందే. ఎందుకంటే తను మాకంటే ఒక 10-12 years ముందు వచ్చింది కాబట్టి తనకి చాలా అనుభవం అంత ఉండదు. కాబట్టి మేము ఆమె ఏది చెప్తే అక్క ఇది చేయాలా అది చేయాలా అంటే తను ఎలా చెప్తే అలా నడుచుకోవడం. ఎప్పుడైనా అనుకున్నావా అరే ఈమె ఎందుకు చెప్తుంది, నేను ఎందుకు చేయాలన్నా? అట్లా ఏమీ లేదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా మాది ఉమ్మడి కుటుంబం కదా, మా వదిన వాళ్ళు కూడా అలా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక కూడా వీళ్ళని చూసి ఇంకా ఇలా ఉండాలి, తను ఇంట్లో హెడ్ కాబట్టి వదిన పెద్దక్క తర్వాత పెద్ద ఆమెతో పాటు నడుచుకోవాలి, ఆమె ఏం చెప్తే అది. మాకు కొన్ని రాకున్నా గానీ తను చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి